హలో అండి, నేను డాక్టర్ విశ్వశ్రీ, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్, విజయవాడ. తరచుగా మనం చూసే కాళ్ళవాపులు, వాటికి గల కారణాల గురించి తెలుసుకుందాము. సాధారణంగా ఎక్కువసేపు కూర్చొని ట్రావెల్ చేసే వాళ్ళలో, ఎక్కువ శాతం నించొని వర్క్ చేసే వాళ్ళలో ఈవినింగ్ కల్లా కాళ్ళవాపులు అనేవి చూస్తాము. వాళ్ళు రాత్రి పడుకొని పొద్దున్న లేసేసరికి అవి తగ్గిపోయినట్టు అనిపిస్తాయి. ఇది ఎందువల్ల అంటే మనకి కాళ్ళలో రక్తం సరిపడా సరిగ్గా లేనప్పుడు ఇలాంటివి గమనిస్తూ ఉంటాము. ఇదే కండిషన్ కొంతమందికి లాంగ్ టర్మ్ లో ఉన్నప్పుడు వారికోజ్ వెయిన్స్ అనే కండిషన్ కి రూల్ అవుట్ చేసుకొని వాటికి గల ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇది కాకుండా ముఖ్యంగా కొన్ని రకాల జబ్బుల వల్ల మనం కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం వల్ల కూడా కాళ్ళవాపులు అనేవి వస్తాయి. హార్ట్ కి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు హార్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గి హార్ట్ ఫెయిల్యూర్ వల్లకి కాళ్ళవాపులు, ఆయాసం లాంటివి వస్తాయి. అలానే లివర్ కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రోటీన్ అనేది తక్కువ అవడం వల్లకి పొట్ట భాగం దగ్గర నీరు చేరుకోవడం, కాళ్ళవాపులు లాంటివి వస్తాయి. కిడ్నీ పనితీరు తగ్గడం వల్ల కూడా కాళ్ళవాపులు, మొహం వాపులు లాంటివి వస్తాయి. ఇదే కాకుండా మనకి బ్లడ్ లో HB% అంటే రక్తహీనత ఉన్న వాళ్ళలో కూడా కాళ్ళవాపులు గమనిస్తాము. థైరాయిడ్ కి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళలో కూడా కాళ్ళవాపులు ఉంటాయి. ఇదే కాకుండా ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఫీమేల్స్ లో బరువు పెరిగినప్పుడు బేబీ వెయిట్ కూడా పెరుగుతూ ఉండడం వల్లకి ప్రెషర్ వల్ల కాళ్ళలో రక్తం సరిగ్గా లేకపోవడం వల్ల కూడా కాళ్ళవాపులు వస్తాయి. మళ్ళీ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత నార్మల్ కి వస్తారు. ఇదే కాకుండా కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా కాళ్ళవాపులు అనేవి ఉంటాయి. బీపీకి సంబంధించి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అనే డ్రగ్ వల్ల కూడా కాళ్ళవాపులు అనేవి ఉంటాయి. మానసిక ఇబ్బందులకి సంబంధించిన మెడికేషన్స్ వల్ల కూడా కాళ్ళవాపులు అనేవి గమనిస్తూ ఉంటాము. ఇదే కాకుండా ఇన్ఫెక్షన్ కి సంబంధించి ఫైలేరియాసిస్ అంటే బోధకాళ్ళు అనే కండిషన్ లో కూడా ఒకవైపు కాళ్ళవాపులు అనేవి ఉంటాయి. సో మీకు కనుక తరచుగా కాళ్ళవాపులు ఉన్నా, ఎక్కువ కాలం నుంచి కాళ్ళవాపులు వస్తున్నట్టు గమనిస్తే వెంటనే మీ దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.